హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం దోసకాయ పప్పు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ పప్పు. ఇప్పుడు ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మంట కొంచెం చూసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. పప్పుని మాడనియద్దు. ఈ కలర్లో ఫ్రై అయితే చాలు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పప్పు కడిగేసుకుందాం. ఇంకా దీంట్లో ఫస్ట్ వాటర్ పోసేటప్పుడు చేయి పెట్టకండి, కాలుతుంది. గింటతోటి కడుక్కోండి ఫస్ట్. తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయి పెట్టి కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. మన పప్పు ఒక గ్లాస్ వేసినాం కదా, ఒక గ్లాస్ పప్పు ఉంటుంది. అలాగే 2 గ్లాసులు నీళ్ళు పోసిన నేను. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇవ్వండి, కూరగాయలు మొత్తం కట్ చేసుకున్నాను కదా. ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా. ఒక 5 ఎల్లిపాయలు ఇలా తొక్క తీసి పెట్టేసినాను. ఒక ఉల్లిపాయ చిన్న కట్ చేసుకున్నాను. 2 టమాటాలు చిన్న చిన్న అట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది దోసకాయ కొంచెం 1/2 కిలో కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కూడా విత్తనాలతో సహా కట్ చేసి పెట్టుకున్నాను. విత్తనాలు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ సైజులో కట్ చేసుకోవాలి, తొందరగా ఉడికిపోతాయి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో మనం 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు చూసుకొని కారం వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం వేసినాను. కారం అనేది ఎవరు ఎంత తింటే అంత వేసుకోవాలండి, టేస్ట్ని బట్టి. నేను 1 స్పూన్ వేస్తున్నాను, ఇంకొంచెం వేసినాను. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసినాను. కొంచెం అట్లా తిప్పేసి దీంట్లో 1 స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను దీంట్లో. చూడండి, 2 స్పూన్లు ఆయిల్ వేస్తే పప్పు పొంగిపోకుండా ఉంటుంది. 2 స్పూన్లు ఆయిల్ వేసినాను కదా. మళ్ళీ మొత్తం కలిదిప్పేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 4-5 విజిల్ రానిచ్చేద్దాం. అప్పుడు పప్పు బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, బాగా ఉడికిపోతుంది. నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, లైక్ చేస్తలేరండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమన్నా నా వీడియోలో నచ్చకపోతే కామెంట్ పెట్టండి. పప్పు బాగా ఉడికిపోతుంది. బాగున్నాయి బాగలేదు వీడియోలు కామెంట్ పెడితే దాన్ని బట్టి నేను చేస్తాను కదా. మీకు ఏమైనా వీడియోలు కావాల్సినా కానీ పెట్టండి, చేయమని చేస్తాను. లైక్ కొట్టలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొంచెం సపోర్ట్ చేస్తే కదా. ఇదిగోండి, పప్పు అనేది మెత్తగా మెదుపుకోవద్దు. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఓటు మీదనే నలిపితే చూసుకొని పచ్చిమిరపకాయలు నలిగితే చాలు. మరి మెత్తగా నలగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు అనేది ఫస్ట్ వేస్తే పప్పు ఉడకదండి, అందుకే పప్పు ఉడికినాక వేసుకోవాలి. నేను 2 స్పూన్లు ఉప్పు వేసినాను. చాలకపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాం. వేసుకొని బాగా ఇట్లా నింపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఇది గట్టిగా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసినాం. చూడండి, దోసకాయ పప్పు అనేది పలసగా ఉండొద్దు, కొంచెం చిక్కగానే ఉండాలి. చిక్కగా ఉంటేనే బాగుంటుంది. పలసగా ఉండకూడదు, అట్లని గట్టిగా ఉండకూడదు. అన్నంలో కలుపుకుంటే బాగా కలిసిపోయేటట్లు ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 గ్లాస్ పోసినాను కదా, మళ్ళీ సగం గ్లాస్ వాటర్ పోసినాను నేను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం పోపు వేసుకుందాం. పోపులోకి చిన్న బాండీ పెట్టేసి ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసినాను. ఆవాలు చిటపట అనేటప్పుడు జీలకర్ర వేయాలి. జీలకర్ర కూడా వేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలో తుంచేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు తుంచేసుకొని ఒక 4-5 ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి పచ్చాగా. అవి కూడా కొంచెం ఫ్రై కానిచ్చిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి.
ఇదిగోండి ఉల్లిపాయలు కూడా వేసేసినాను కదా. ఈ ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్ రానియాలి. దాంట్లో 2 రెబ్బలు కరివేపాకు వేసినాను చూడండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ మంచి బ్రౌన్ కలర్ వస్తున్నాయి చూడండి. ఇంకొంచెం బ్రౌన్ కలర్ రానిద్దాం. ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, వాటిని తీసి మనం పప్పులో పోసేసుకుందాం. పప్పులో పోసి ఇప్పుడు మళ్ళీ పప్పు అనేది స్టవ్ మీద పెట్టేసి దాన్ని కొంచెం మంచిగా తొక్కని తెరలాలండి పప్పు. అప్పుడు బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం. ఉప్పు చూసుకొని ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకుందాం. నాకు ఉప్పు సరిపోలేదండి. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేస్తున్నాను నేను. చూడండి, ఇందాక 2 స్పూన్లు వేసినాను కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసినాను. మొత్తం 3 స్పూన్లు ఉప్పు పట్టింది నాకు. ఇప్పుడు వాటర్ కూడా కొన్ని చూసుకొని పోసుకుందాం. చిక్కగా ఉంది మరి, అందుకే కొన్ని వాటర్ వేసినాను. ఒక సగం గ్లాస్ వేసినాను. ఇదిగోండి, ఇలా ఉంటే సరిపోతుంది పప్పు అనేది. ఇప్పుడు దీంట్లో మూత పెట్టేసి కొంచెం పప్పు తొక్కని తెరలిందాక ఉంచేద్దాం పక్కన. చూడండి, మంచిగా తెరులుతుంది కదా పప్పు. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో పప్పు. ఉడిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా మనం కొన్ని వాటర్ పోసినాం కదా, అది కూడా కొంచెం ఉడకనిద్దాం. ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇంకా మనం స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయినా దోసకాయ పప్పు అండి. ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.